వర్షంలో దోసలు అమ్మే జంట. ఒక అందమైన పచ్చని గ్రామంలో రాజు, సీత అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్ల జీవితం మొత్తం ఒక చిన్న దోసల బండి మీదే ఆధారపడేది. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి పిండిని సిద్ధం చేసి గ్రామానికి వెళ్లి దోసలు అమ్మేవారు. ఒకరోజు ఉదయం నుంచే కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. ఏమండి, ఇంత వర్షంలో ఎవరూ రారు? లేదు సీత. ఆకలితో ఉండేవాళ్లు వర్షాన్ని చూడరు. మనం కూడా ఆశ వదలకూడదు. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు కింద చిన్న టెంట్ వేసుకుని దోసల పెనం వెలిగించారు. వేడి వేడి దోసల వాసన వర్షంలో చుట్టూ వ్యాపించింది. కొద్దిసేపటికి ఇద్దరు చిన్న పిల్లలు తడుస్తూ అక్కడికి వచ్చారు. అన్నయ్య, మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. మేము ఉదయం నుంచి ఏమీ తినలేదు. కాని మా దగ్గర డబ్బులు లేవు. సీత కళ్ళలో నీళ్లు వచ్చాయి. డబ్బులు ఎందుకు? ముందు కడుపు నిండా తినండి. రాజు వెంటనే నెయ్యి దోసలు వేసి చట్నీతో పిల్లలకు పెట్టాడు. పిల్లలు ఆనందంగా తిని, ధన్యవాదాలు అన్నయ్య, అక్క అంటూ వెళ్ళిపోయారు. వర్షం ఇంకా ఎక్కువైంది. కొద్దిసేపటికి ఒక బస్సు బురదలో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు వర్షంలో తడుస్తూ బయటకు వచ్చారు. వాళ్లందరికీ ఆకలిగా ఉంది. ఒకరు దోసల బండి చూసి, అయ్యా, అందరికీ దోసలు వేయగలరా అని అడిగాడు. రాజు నవ్వుతూ, ఖచ్చితంగా వేస్తాం. ఇద్దరూ ఆగకుండా దోసలు వేయసాగారు. ఒక్క గంటలోనే మొత్తం పిండి అయిపోయింది. ఆ రోజు వారు ఎన్నడూ సంపాదించని డబ్బు సంపాదించారు. సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఉదయం దోసలు తిన్న పిల్లల అమ్మ ఎదురైంది. ఆమె గ్రామంలోని పెద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. మీరు నా పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టారని వాళ్ళు చెప్పారు. మీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. రేపటి నుంచి మా పాఠశాలలో మధ్యాహ్నం పిల్లలకు దోసలు చేసే కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. రాజు, సీత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని నెలల్లో వారి చిన్న బండి పెద్ద దోసల హోటల్గా మారింది. అయినా ప్రతి వర్షపు రోజున ఆకలితో ఉన్నవారికి ఉచితంగా దోసలు పెట్టే సంప్రదాయాన్ని ఎప్పుడూ మానలేదు.